కగార్ పేరుతో ఆదివాసీలపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని కోరుతూ ఆదివాసీ నాయకులు ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రీన్ హంట్ పేరుతో మొదలైన ఆదివాసీలపై దాడులు కగార్ వరకు కొనసాగుతున్నాయని వాపోయారు. వీటిని వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. అడవులలో ఉన్న సంపదను కార్పొరేటర్లకు దోచిపెట్టేందుకు, అక్కడ ఉన్న ఆదివాసీలను తరిమికొట్టేందుకు బోటకపు ఎన్కౌంటర్ల పేరుతో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అమిత్ షా, మోదీలు ఎందరొచ్చినా విప్లవ పార్టీలను ఆపలేరని, అడవులలో ఉండే సంపద మొత్తం ఆదివాసీలే పరమయ్యే వరకు విప్లవ పార్టీలు పోరాడుతూ ఉంటాయని అన్నారు. ఆదివాసీలపై జరుగుతున్న బోటకపు దాడులను ఆపకపోతే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దేశం ఉండేటువంటి సంపదలు మొత్తం ప్రజల సొంతం అయ్యేదాకా విప్లవోద్యమాన్ని ఎవడూ అణచలేడు. అది మోదీ చేత కాదు, షా చేత కాదు, ఎవడి చేత కాదు. అది ఎందుకనంటే ప్రజల కోసంగా నిలబడేటువంటిది విప్లవోద్యమం. ప్రజల కోసంగా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు మావోయిస్టులు. వాళ్ళ మీద ఎన్ని బూటకపు ఎన్కౌంటర్లు చేసినా కానీ ఆ ఉద్యమాన్ని అణచలేరు. ఆ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితులు కూడా అణచలేరు. ఎందుకనంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటిది మొత్తాన్ని, ఈ దేశ సంపదల మొత్తాన్ని, వీటి మొత్తాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడానికి చేస్తూ ఉన్నారు. రెండో వైపు విప్లవోద్యమం మొత్తం కూడా ప్రజల కోసంగా పోరాటం